చిన్న ప్రార్థన చేసుకుని వాక్యభాగం వెళ్దాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల స్తోత్రాలు. ఈ అవకాశం మీరు కలుగజేసినందుకు మీరు స్తోత్రాలు. పరిశుద్ధాత్మ దేవుడా, మీరు మాతో మాట్లాడండి. మీరు ఏ మాటలైతే బయలుపరచాలని ఆశపడతా ఉన్నాను, ఆ మాటలు మీరు మాకు తెలియపరచి మమ్మల్ని మీలో కరింపజేసి మీ నామానికి తెచ్చుకున్నామని మేము కృపగలిగిన స్థానానికి అప్పగించుకుంటున్నాం. మీరే తోడైన నడిపించి మీరు ఏసైనా అడిగి వేడుకుంటున్నాం. వాక్యభావం వెళ్తే అపోస్తలుడైన పౌలు గారు గల్తీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 20వ వచనంలో ఒక వాక్యం చదువుతున్నాము. అపోస్తలుడైన పౌలు గల్తీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనము చదువుదాము. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించేవాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుతున్నాడు. ఇక్కడ రాయబడినటువంటి మాట అపోస్తలుడైన పౌలు గారు తన జీవితంలో జీవించుతున్నటువంటి ఈ జీవితం నాది కాదు, క్రీస్తు నా యందు జీవించుతున్నాడు అని తెలియపరిచినటువంటి విషయాన్ని మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. అయితే ఈ ప్రశ్న మన జీవితాల్లో కూడా మనం వేసుకుంటే, అంటే క్రీస్తు మనలో జీవిస్తే మనము మన జీవిత విధానాలు ఎలా ఉంటాయి, ఆయనలో ఉన్న విషయాలు, ఆయన కనబరిచినటువంటి ఆ లక్షణాలు మన జీవితంలో ఉన్నాయో లేదా అనేటువంటి పరిశీలన కూడా మనం చేసుకోవాలి. కొంచెం లైట్ గా ఇప్పుడు అపోస్తలుడైన పౌలు గారు ఇక్కడ చెప్పినటువంటి మాటను బట్టి ఆయన జీవితంలో ఆయన క్రీస్తును ఏ విధంగా నేర్చుకున్నాడు అనేటువంటి విషయాలు కూడా మనం కొన్ని విషయాలు ధ్యానం చేసుకున్నాం. అపోస్తలుడైనటువంటి పౌలు గారు సౌలుగా ఉన్నప్పుడు సంఘాన్ని హింసించేటువంటి వారిగా, సంఘాన్ని పాడు చేసినటువంటి వ్యక్తిగా, అంటే ప్రభువుని గురించి ప్రకటించేటువంటి వారిని చంపడానికైనా శిక్షించడానికైనా వెనకాడని వ్యక్తిగా కనబడుతూ ఉన్నాడు. అయితే ఆయన జీవితాన్ని యేసు ప్రభు వారు ఒక దినం దర్శించినప్పుడు దర్శించినది మొదలుకొని ప్రభు కోసం బ్రతకడం ప్రారంభించాడు. ఎలాంటి జీవితం మార్పు ఆయనలో జరిగింది, ఆయన ప్రభువే నాలో జీవిస్తున్నాడని చెప్పడానికి అనేకమైనటువంటి సందర్భాలు కనబడుతూ వస్తాయి. ఆయనే కొన్ని సందర్భాల్లో చెప్తాడు, నేను ఇలా ఉన్నామని, ఈ విధమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నప్పుడు ప్రభు నన్ను చెప్పుకుంటూ వస్తున్నటువంటి విషయాలు కూడా చాలా విషయాలు పౌలు గారి జీవితంలో మనం చూస్తూ వస్తాం. ప్రతి క్రైస్తవుడు, అంటే ప్రభువును అంగీకరించిన ప్రతి వ్యక్తి కూడా పౌలు గారు నేర్చుకున్న, చూపించినటువంటి అనుభవాలు మన జీవితంలో కూడా మనం కలిగి ఉండాలి అన్నది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఇప్పుడు పౌలు గారు అనేకమైనటువంటి పరిస్థితులు ప్రభు నిమిత్తం ఎదుర్కొన్నాడు, శ్రమ పడ్డాడు, కొట్టబడ్డాడు, చాలా పరిస్థితులు ఎదుర్కొంటూ వచ్చాడు. కానీ ప్రతి పరిస్థితిలో కూడా ప్రభువును చూపడం నేర్చుకున్నాడు. అలాగనే ప్రతి ఒక్కరు కూడా ప్రభువును చూపగలిగితే ప్రభు చిత్తం సంపూర్ణంగా భూమి జరుగుతూ వస్తుంది. నా జీవితంలో నేను కూడా కొన్ని సందర్భాల్లో ఆలోచించేవాడు, ఒక్క యేసు ప్రభు వారి ద్వారానే ఇంత గొప్ప రక్షణ, ఇంత ఉన్నతమైనటువంటి భాగ్యం ప్రజలందరికీ అనుగ్రహింపబడుతూ వస్తుంది. కాబట్టి ఆయనను అంగీకరించే ప్రతి ఒక్కరు ఆయన వల్ల మార్చబడితే ప్రపంచంలో దేవుని యొక్క సువార్త చాలా స్పష్టముగా, చాలా ఉన్నతంగా ప్రకటించబడుతుంది, ఆయనలాగా ప్రయాసపడితే అనేటువంటి ఆలోచన నా జీవితంలో కూడా పరిశుద్ధాత్మ దేవుడు అనేక సందర్భాల్లో నాకు కూడా తెలియపరిచిన, వ్యక్తిగతంగా నాకు తెలియపరిచిన విషయాలు కూడా ఉన్నాయి. అయితే ఇప్పుడు క్రీస్తులో ఉన్నవి మనలో ఉన్నవా లేదా అనే పరిశీలన చేసుకోవాలి. యేసు ప్రభు వారిలో అనేకమైనటువంటి విషయాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా మనం నేర్చుకోవాల్సిందే. అయితే అందులో ఒక 7 విషయాలను గురించి ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు తెలియపరచాలని ఆశపడుతూ ఉన్నాడు. ఆ 7 విషయాలను చాలా క్లుప్తంగా మనం ధ్యానం చేసుకుంటూ వద్దాం. మొట్టమొదటిగా యేసు ప్రభు వారు ఎల్లప్పుడూ కూడా తండ్రికి ఇష్టమైనటువంటి పనులు చేశారు. అది యోహాను సువార్త 8వ అధ్యాయం 29వ వచనంలో రాయబడినటువంటి మాట.
ఎల్లప్పుడూ కూడా తండ్రికి ఇష్టమైన పనులు చేస్తున్నటువంటి అనుభవం యేసు ప్రభు వారిలో కనబడతాం. కాబట్టి ఇక్కడ చెప్పే ప్రతి మాట కూడా వ్యక్తిగతంగా మన జీవితానికి, కుటుంబంలో ఉన్న కుటుంబాల్లో ఉన్న అందరికీ, అలాగే సంఘముల్లో ఉన్న ప్రతి వారు కూడా ఆయనలో ఉన్నవి మనలో ఏర్పరచుకుంటే చాలా ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఉంటుంది. కాబట్టి ప్రభువులో ఉన్న మొట్టమొదటి లక్షణం ఏంటంటే ఆయన జీవించినటువంటి జీవితంలో ఎల్లప్పుడూ కూడా దేవునికి, తండ్రికి ఇష్టమైనటువంటి పనులు చేస్తూ వచ్చారు. యేసు ప్రభు వారు ఎంతగా తండ్రి యొక్క చిత్తము నెరవేర్చాలని, ఆయన పనిని గురించినటువంటి ఆసక్తి, ఆయన ఇంటిని గురించినటువంటి ఆసక్తి ఆయనను రక్షించింది. కాబట్టి దేవుని మందిరము పాడైపోతుంటే ఆయన తట్టుకోలేకపోయాడు. దేవుని మందిరంలో వ్యాపారం జరుగుతూ ఉంటే ఆయన తట్టుకోలేకపోయాడు. కాబట్టి ఈరోజు మనకు కూడా అటువంటి ఆశ, దేవుని పనికి, దేవుని యొక్క తండ్రి ఇంటిని గురించినటువంటి ఆసక్తి, ఆయనకి ఇష్టమైన పనులు ఏంటంటే ఆయన మందిరము, ఆయన అంటే దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆ జీవితాన్ని చాలా భద్రముగా, పరిశుద్ధముగా కాపాడుకోవడమే. కాబట్టి అలాంటి అనుభవం మన జీవితాల్లో కూడా కావాలి. దేవుని పనిని గురించిన ఆసక్తి, దేవునికి ఇష్టమైనటువంటి పనుల్లో దేవుని గురించినటువంటి విషయాలను గురించిన ఆసక్తి మనలో ఖచ్చితంగా కనబడుతూ రావాలి. యేసు ప్రభు వారు ఎప్పుడైతే ఆ మందిరంలో వ్యాపారం జరుగుతుందో తట్టుకోలేకపోయారు. చాలా బాధను అనుభవించి, చాలా బాధను వ్యక్తపరిచాడు. కాబట్టి ఈ రోజు మన జీవితంలో కూడా యేసయ్య కలిగి ఉన్న లక్షణం అనేక మంది చెడిపోతూ ఉన్నారు, నశించిపోతూ ఉన్నారు, నరకానికి సిద్ధమవుతా ఉన్నారు. వారి జీవితాలు, దేవాలయం అనబడుతున్నటువంటి వాళ్ళ దేహాలను, వారి జీవితాలను వారు పాడు చేసుకుంటూ ఉన్నారు. అటువంటి వారి నిమిత్తం మనం బాధ్యత కలిగి, వారి జీవితాల్లో అటువంటి లక్షణాలు ఉండకూడదని ప్రభువు ఇంటిని గురించినటువంటి ఆసక్తి మన జీవితాల్లో కూడా రావాలి. అప్పుడే మనము ప్రభువులో ఉన్నటువంటి లక్షణాలు కలిగి ఉన్న వారం, క్రీస్తు మన యందు జీవిస్తున్నాడు అనడానికి అదొక రుజువుగా కనబడతా ఉంది. కాబట్టి నేటి దినాల్లో మన పనులు మనకు ఎక్కువైపోతుంది. అందుకే వాక్యంలో రాయబడుతుంది, అందరూ సొంత కార్యముల్ని చూసుకొనిస్తున్నారు కానీ యేసుక్రీస్తు కార్యంలోనూ చూడరు అంటారు. అక్కడ ఆ మాట రాస్తూ కిందికి వచ్చిన తర్వాత ఒక చక్కటి మాట తిమోతి గురించి తెలియపరుస్తాడు పౌలు గారు. సంఘం క్షేమమును గురించి చింతించుతున్నటువంటి వ్యక్తి ఇటువంటి వ్యక్తి ఇంకొకరు లేడు అని మాట రాస్తారు. అంటే సంఘమును గురించి చింతించేవారు కావాలి, సంఘమును గురించి ఆలోచన చేసేవారు కావాలి. సంఘం అనగా ఆయన శరీరమే. కాబట్టి ఆయన శరీరముగా మార్చబడుతున్నటువంటి ప్రతి వారి జీవితాల్లో సంపూర్ణ కార్యం జరగాలని ఆలోచన కలిగినటువంటి అనుభవాలు, దేవుల్లో వాళ్ళు ఎదగాలి, ఫలించాలి, అభివృద్ధి పొందాలి, ప్రభువుకు సమీపంగా వెళ్ళాలి, ప్రభువుతో మాట్లాడే అనుభవాలు ఏర్పరచుకోవాలి, ప్రభు నామాన్ని ఘనపరచాలి అన్నటువంటి ఆలోచనలు ప్రతి వారిలో కలగడం, అది దేవుని చిత్తమై ఉన్నది. అలాగే యేసు ప్రభు వారి జీవితంలో చూస్తే ఒక సందర్భంలో అంటాడు, ఆయనను శిష్యులు వచ్చి అయా ఆహారం గురించి వాళ్ళు ఆలోచన చేసుకుంటే యేసు ప్రభు వారు అన్నమాట, నాకు అక్షయమైనటువంటి ఆహారం కలదు అంటాడు. ఏంటి ఆహారం అంటే ఆయన పని తుదముట్టించడము, ఆయన పరిచర్య చేయడం, దేవుని చిత్తం చేయడము, ఆయన పని తుదముట్టించడమే నాకు ఆహారం ఉన్నదన్నమాట. కాబట్టి ఈ రోజు ప్రభువులో ఉన్న ఆ గొప్ప క్వాలిటీ మనలో ఉంటే మనలో కూడా క్రీస్తు జీవించున్నాడని మనం చెప్పడానికి ధైర్యంగా చెప్పగలుగుతాం, ధైర్యంగా ఆ మాటను మనం తెలియపరచగలుగుతాం. కాబట్టి ప్రభువు యొక్క పని ఏంటంటే ఆయన ఆలోచన, ఆయన విధానం అంతా కూడా తండ్రి చిత్తం జరగాలి. ఏంటి తండ్రి చిత్తం అంటే పరలోకమందు దేవుని చిత్తం ఎలాగ నెరవేర్చబడుతుందో భూమి మీద కూడా అలాగే జరగాలి. పరలోకములో ప్రభువును ఆరాధిస్తున్నారు, ప్రభు మాటకు లోబడి సమస్త దూతలు కూడా ఆయన నామస్మరణ చేస్తూ ఆయనను ఆరాధిస్తూ ఆయన చిత్తం మాత్రమే పరలోకంలో జరుగుతూ వస్తుంది. అంటే భూమి మీద కూడా తన ప్రజలైన వారందరూ తన మాట వింటూ, తనను ఆరాధిస్తూ, తనను గణపరిచే వారిగా ఉండాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. కాబట్టి ఆ చిత్తం జరగాలని, ఆయన పని తుదముట్టించడమే, ప్రతి వారికి దేవుని యొక్క సువార్త ప్రకటించే ప్రభు యొక్క మాటలు తెలియపరచాలన్నటువంటి విషయాన్ని ప్రభువులో నుండి ప్రభువును మనలో ఉంటే మనలో కూడా లక్షణాలు ఏర్పరచుకోవాలి. మనలో కూడా ఆ మంట, ఆ వేదన, ప్రభువు ఉన్నటువంటి ఆ భారము మనలో ఉంటుంది. చూడండి, యేసు ప్రభు వారు శరీరధారిగా ఉన్న దినాల్లో ఆయన కన్నీళ్లు పిలిచాడు, భోజనం చేసి యాచనలు చేశాడు, భయభక్తులు కలిగిన వ్యక్తిగా ఉన్నాడు.
ఇవన్నీ కూడా ఆయనలో ఉన్నటువంటి క్వాలిటీస్, ఆయనలో ఉన్న లక్షణాలు. ఈరోజు ఆయన గురించి వింటున్నాం, ఆయన నేర్చుకోలేకపోతున్నాం. అది చాలా బాధాకరమైనటువంటి విషయం. చాలా మంది ప్రభువుని గురించి వింటున్నారే గాని ప్రభువును తమ జీవితాల్లో నేర్చుకోలేకపోతున్నారు. ప్రభువును చూడాలి, ప్రభువును చూపించాలి. ఈ ధ్యేయం ఒకటి అందరిలో కానీ రాగలిగితే దేశానికి, మనం ఉన్నటువంటి ప్రాంతాలకు కూడా చాలా ఆశీర్వాదకరంగా. కాబట్టి ప్రభువును మనం మొట్టమొదటగా మనం చూడాలి, ఆయన వ్యక్తిగతంగా. తర్వాత లోకానికి ఆయనను చూపించేటువంటి వారంగా మనం మార్చుకోవాలి. కాబట్టి ఎల్లప్పుడూ కూడా తండ్రికి ఇష్టమైన పనులు యేసు ప్రభు వారు చేశారు. రెండవ చూస్తే తండ్రితో సహవాసం. యోహాను సువార్త 16:32 ప్రకారం ఆయన తండ్రితో సహవాసం చేసినటువంటి వ్యక్తి. చూడండి, మనం జనరల్ గా భూమి మీద చాలా మంది సహవాసాలు వేటితోనే ఉన్నాయి, కానీ దేవునితో సహవాసం చేసే వాళ్ళు లేరు, దేవునితో మాట్లాడే వాళ్ళు లేరు. దేవునితో సహవాసం చేసినటువంటి ఉన్నతమైనటువంటి అనుభవంలో యేసు ప్రభు వారు ఉన్నారు. పగలంతా సువార్త ప్రకటించారు, రాత్రంతా ఆయనతో గడుపుతా ఉన్నాడు. ఈ సహవాస విషయానికి వస్తే ఆదాము అవ్వలు దేవునితో ఉన్న సహవాసాన్ని వాళ్ళు పోగొట్టుకున్నారు. ఎలా పోగొట్టుకున్నారంటే ప్రతిరోజు దేవుడు వచ్చి వారితో మాట్లాడేవాడు, వారు కనబడేవాడు, వారితో మాట్లాడుతున్నటువంటి అనుభవాన్ని వాళ్ళు పోగొట్టుకున్నారు. ఆ సహవాసాన్ని వాళ్ళు దూరపరుచుకున్నారు. ఆ సహవాసాన్ని దూరపరుచుకుని ఆ ఏదేని తోటలో నుంచి వాళ్ళు బయటికి పంపివేయబడ్డారు. ఇప్పుడు మన జీవితంలో కూడా జరగకుండా వాళ్ళు ప్రభు యొక్క సహవాసాన్ని దూరం చేసుకున్నారు. దేవుని మాటను వినకుండా, దేవుని చూడకుండా వాళ్ళు దేవుడు వారి కోసము ఉంచినటువంటి ఆ ఉన్నతమైన స్థలం నుంచి వాళ్ళు పక్కకు వచ్చారు. మనం ఏం చేయాలంటే మన పితరులు ఏ సహవాసాన్ని అయితే దూరం చేసుకున్నారో మరలా మనం ఆ సహవాసంలోనికి చేర్చబడ్డాన్ని నేర్చుకోవాలి. అంటే అక్కడ దేవుని మాట ప్రతి దినము దేవుడు మనతో మాట్లాడే ఆ గొప్ప అనుభవాన్ని మీరు చేసుకోకూడదు. ఆ సహవాసాన్ని ఎప్పటికీ విడిచిపెట్టుకోకూడదు. ఆ సహవాసం చాలా ఉన్నతమైనది. మనకు బాధలు, సమస్యలు, కన్నీరు ఇటువంటి అటువంటి జీవితం కాదు. ప్రభువులో చీకటి ఉండదు, ప్రభువులో అపవిత్రత, ప్రభు అబద్ధం ఉండదు, ప్రభువులో ఆయన చేయలేంటూ ఏది లేదు. కాబట్టి ప్రపంచంలో ప్రభువుతో, దేవునితో సహవాసం విషయంలో ఎన్నటికీ కూడా దూరం కాకూడదు. ప్రభు ఏదో ఒక రీతిగా మనతో మాట్లాడాలని ఆయన మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. దేవుడు ఎంతగా ప్రేమిస్తున్నాడు అంటే ఏ తన మాటలు మనం సంధిస్తూ బలపరచాలని, మనల్ని స్థిరపరచాలని, మనకు అవసరమైన ప్రతి మాటను మనకు అందించి మనల్ని దైవ చిత్తానుసారంగా నడిపించాలని దేవుని ఉన్నతమైనటువంటి ఆలోచన కలిగి ఉండాలి. మోమాటం లేనివాడుగా బోధించాడు, అధికారం కలిగిన వ్యక్తిగా బోధించాడు. ఈనాటి దినాల్లో అధికారం ఏ వాక్యం అయితే మనం చెప్తున్నామో ఆ వాక్యాన్ని మనం నెరవేర్చినప్పుడే అధికారంతో ఆ వాక్యాన్ని గురించి ప్రకటన చేయగలుగుతాం, ఆ వాక్యాన్ని మనం బోధించగలుగుతాం. వాక్యం అధికారంతో చెప్పడం అంటే గట్టిగా చెప్పడం అని కాదు, కానీ కూడా ఆ వాక్యాన్ని నెరవేర్చిన వారమే చెప్పగలగాలి. కాబట్టి నేటి దినాల్లో అటువంటి వాక్యాలు కూడా, అందుకే యేసు ప్రభు వారు సవాలు విసిరాడు. నాలో ఎవరైనా పాపం ఉన్నదని నిరూపించగలుగుతాడా, స్థాపించగలుగుతాడా అని ప్రభువు లోకానికి తీసుకున్నప్పుడు సవాలు ఉంది. కాబట్టి మన ప్రతి అది బోధించగలరు. ఎవరైతే నెరవేరుస్తారో వాళ్ళే అధికారంతో బోధించగలుగుతారు. నెరవేర్చలేని వారు కూడా బోధిస్తూ ఉన్నారు, కానీ ఆ వాక్యం వారిని వ్యక్తిగతంగా వారిని సంధిస్తూ ఉంది. ఈ వాక్యం నువ్వు నెరవేర్చలేదు కదా, ఇది ఎలా చెప్తున్నావు, ఈ వాక్యం నీ జీవితంలో జరగట్లేదు కదా, నువ్వు ఎలా చెప్పగలుగుతున్నావు
అందుకే ప్రవక్తుడు అంటాడు, ప్రభు ఎదుట మేము బోధిస్తున్నాము, ప్రభువు నా ప్రవహించున్నాడు అనేటువంటి ఉన్నతమైనటువంటి పౌలు గారు చెప్తూ వస్తారు. కాబట్టి మనం బోధించే విషయం కూడా ప్రభువులాగా మనం బోధించాలి. మొహమాట పడితే కుదరదు. ప్రజలను ప్రభు తట్టు తిప్పాలి. ఇది మెయిన్ ఉద్దేశం. దేవుని వైపు వాళ్ళు తిరగాలి. వాళ్ళు బాధపడతారేమో, వాళ్ళు నొచ్చుకుంటారని, వాళ్ళు బాధపడతారని, వాళ్ళు దుఃఖపడతారని ఆలోచన చేస్తే వాటన్నిటికీ కూడా ఏమైపోతుంది అంటే చిత్తంలో నుండి చిత్తము వారి పట్ల దేవుని యొక్క ఉన్నతమైనటువంటి ఆలోచనలు వారి పట్ల జరిగిస్తూ రావాలి. దేవుని యొక్క ఉన్నతమైనటువంటి ఆశీర్వాదాలు వాళ్ళు పొందుకోవాలంటే, పరలోక రాజ్యం వైపు వాళ్ళు వెళ్ళాలంటే ఖచ్చితంగా వాళ్ళకు బోధించాల్సినటువంటి అవసరం చాలా ఉంది. కాబట్టి వాళ్ళు బాధపడతారేమో, వాళ్ళు వేరే ఆలోచన చేస్తారేమో, వేరే విధంగా తలస్తారేమో అనేటువంటి ఆలోచన ఎప్పటికి ఉండకూడదు. ప్రభువు ధైర్యంగా ప్రకటించాడు. ఆయన మోమాట లేని వాడిగా బోధించాడు. ఆయన అధికారంతో బోధించాడు. ఆ అధికారం మనం కూడా కలిగి ఉండాలి. యేసు ప్రభు వారి యొక్క జీవిత విధానంలో చాలా ఉన్నతమైనటువంటి విషయాలు కలుగుతూ ఉంటాయి. చూడండి, ఆయన సీమోన్ అనేటువంటి పరిచయుడు అయినటువంటి సీమోన్ ఇంటికి వెళ్ళినప్పుడు ఎందుకు అక్కడ అతని గురించి చూడండి, మనల్ని ఎవరైనా పిలిస్తే వారిని మనం హైలైట్ చేస్తూ వారి గురించి గొప్పగా చెప్పాలని ప్రయత్నం చేస్తాం. కానీ యేసు ప్రభు వారు, నువ్వు నాకు కడుక్కోవడానికి వాళ్ళకి నీళ్ళు ఇవ్వలేదు, తుడుచుకోవడానికి తోవాలి ఇవ్వలేదు అని ఇలాగా లోపాలను ఎత్తి చూపించి మాట్లాడినట్టు కూడా మనం చూస్తూ వస్తాం. కాబట్టి ప్రభు ఎక్కడ కూడా మొహమాట పడడు, ఆయన రాజుకోడు. కాబట్టి మనము 10 మంది బుద్ధి కలిగిన కన్యకల విషయం కూడా చూస్తాం. 5 మంది డ్యూటీల్లో నూనె అయిపోయింది తెచ్చుకోవడానికి వెళ్ళారు. అంత లోపల గేట్ వేయబడింది. వాళ్ళు వచ్చి, అయ్యా మేముంటే మీరెవరో నాకు తెలియదు అన్నారు. కాబట్టి ప్రభు ఎక్కడ రాజీపడు. ఆయన ఒక్కసారి వచ్చి ప్రేమించి తన ప్రాణమును పెట్టి మనందరినీ పాపము నుంచి విముక్తులుగా చేశాడు. ఈసారి తీర్పు తీర్చడానికి రాబోతున్నాడు. కాబట్టి అన్ని విషయాల్లో మనము సిద్ధపడగలిగినటువంటి అనుభవాలు చాలా ప్రాముఖ్యం. కాబట్టి దేవుని యేసు ప్రభు వల్లే బోధించాలి. ఇప్పుడు చూడండి, ఒక భక్తుడు ఒక మాట అన్నాడు, నేటి దినాల్లో ప్రభువు చెప్పినట్టుగా బోధిస్తే దేవుని రాకడ, ప్రభువు బోధించినట్టుగా బోధిస్తే దేవుని రాకడ ఎక్కువ వచ్చేది. కానీ ప్రభువు బోధించినట్టుగా అనేకులు బోధించట్లేదు అన్నాడు. నిజమే, అది మనం ప్రశ్న వేసుకోవాలి. ప్రభువు లాంటి బోధనలు కాదు. ఇప్పుడు ఏమైపోయిందంటే, బోధించే విషయానికి వస్తే వాక్యం ఒక్కటే, కానీ శాఖలుగా విధిస్తూ వచ్చారు, డినామినేషన్స్ గా మారుస్తూ వచ్చారు. ప్రభు ఒక్కడే, కానీ వేరే వేరే రీతులుగా వేరే వేరే విధానాల్లో ప్రజలు వెళ్ళారు. కానీ అందరికీ దేవుడు ఇచ్చినటువంటి వాక్యం ఒకటే. ఆ వాక్యాన్ని బాగా అర్థం చేసుకుని వాక్య ప్రకారం జీవిస్తే ఏ విధమైనటువంటి విభేదాలు కలగకుండా ఉంటాయి. బోధల వలనే విభేదాలు వస్తున్నాయి, బోధల వలనే వ్యతిరేకతలు వస్తున్నాయి. ఇవన్నీ సంఘంలో ఉండకూడదు. సంఘం అనగా ప్రభు యొక్క రక్తము చేత కడగబడింది. అటువంటి సంఘములో నేటి దినాల్లో కుల వివక్షలు ఉన్నాయి. కాబట్టి అది దేవుని చిత్తానుసారమైనది కాదు. దేవునిలో లేని విషయాలు, ప్రభువు చెప్పని విషయాలు అనేకమైనటువంటి బోధిస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా దేవుని వాక్యానికి విరుద్ధం. కాబట్టి ప్రభువు మనలో ఉంటే ఆ వివక్ష మనలో ఉండదు. ఈరోజు కులానికి అని, మతానికి అని ఎన్నో వివక్షలు దోపుతా ఉన్నారు. కానీ ఈ వివక్ష ప్రభువులో లేదు. ప్రభు అందరినీ యేసు క్రీస్తు అందరికీ ప్రభు అని రాయబడింది. ఫలాని వారికే నేను దేవుడని, ఫలాని వాళ్ళకే నేను దేవుడని ఆయన ఎక్కడ చెప్పలేదు. అందరికీ ఆయన ప్రభువుగా ఉన్నాడు. కాబట్టి బోధ విషయాల్లో కూడా ఎటువంటి డిస్టర్బెన్స్ కలిగించేటట్టుగా దేవుని వాక్యంలో నుండి బయటికి వెళ్ళి ప్రకటించేటువంటి వారిగా ఉండకుండా ప్రభువు బోధించినట్టుగానే మనం బోధించడం నేర్చుకోవాలనేది ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం. అందుకే ఆయన మనలో జీవిస్తే మనం ఆయనలా బోధిస్తాం. అందుకే ఆయన మనలో జీవిస్తే తండ్రికి ఇష్టమైన పనులు చేస్తాం. ఆయన మనలో ఉంటే తండ్రితో సహవాసం చేస్తాం. ఆయన మనలో ఉంటే ఆయన వల్లే మనం బోధిస్తాం. తర్వాత చూస్తే 4వదిగా చూస్తే, ఆయన మనలో ఉంటే మనము కనికరిస్తాం. ఆయనలో కనికరం చాలా గొప్ప లక్షణం. కనికరించేటువంటి మనసు. యేసు ప్రభు వారు కొన్ని సందర్భాల్లో కనికరపడ్డారు. ఆ కనికరపడ్డ విషయాలు చూస్తే, కాపరు లేని గొర్రెలను చూసి వారి మీద ఆయన కనికరపడ్డాను అని రాయబడింది. ఈరోజు నిజమైన కాపరి అంటే గొర్రెలకు అంటే
ప్రజలకు నిజమైనటువంటి కాపరి లేనప్పుడు ఆయన బాధపడతాడు. ఎందుకంటే ఆయన మనసు ఎటువంటిదంటే ఆయన ప్రతి విషయాన్ని తన ప్రజలకు తెలియపరిచి తన ప్రజలను తన చిత్తము చేసేవారిగా మార్చాలన్నది ఆయన ఉద్దేశం. కాబట్టి ఆ ఉద్దేశం జరగని ప్రతి చోటును బట్టి ఆయన బాధపడుతూ ఉంటాడు. ఆయన కనికరపడుతూ ఉంటారు. అయ్యో నేను వీరి ఇలా ఉన్నారే, వీరు కాపరి లేని ప్రజలు లెక్క ఉన్నారని చెప్పేసి బాధపడే సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఆయన కనికరపడ్డాడు. తర్వాత చాలా విషయాలు ఆయన కనికరపడినటువంటి వ్యక్తిగా మనకు కనబడుతూ వస్తాయి. ఆ గుడ్డి వారిని చూసి ఆయన కనికరపడ్డాడు. జన సమూహాలను చూసి కనికరపడ్డాడు. నాయనని ఊర్లో విధవరాలను చూసి కనికరపడ్డాడు. ఇవన్నీ కొన్ని సందర్భాల్లో ఆయన కనికరపడినట్టుగా మనము లేఖనాలను చూస్తే అర్థమవుతూ వస్తుంది. కనికరం కలిగిన దేవుడు ఈరోజు ప్రభు లాంటి కనికరం మనకుందా? ఒక వ్యక్తి నశించిపోతున్నాడు, ఒక వ్యక్తి త్రాగుడుకు, వ్యభిచారానికి, లేకపోతే లోక సంబంధమైన విషయాలకు బానిసై బ్రతుకుతున్నాడంటే వారిని గురించి ప్రభు వారి మీద కనికరపడి వారి గురించి ప్రార్థన చేసేటువంటి ఆ లక్షణాలు, ఆ విధానాలు మనం నేర్చుకోవాలి. ప్రభు యొక్క మనసు తల్లడిల్లిపోతుంది. కాబట్టి మనం కూడా అటువంటి కనికరం కలిగిన మనసు చేత నడిపించబడాలన్నది దేవుని ఉద్దేశం. కాబట్టి 4వదిగా కనికరం కలిగిన వారిగా ఉండాలి. క్రీస్తు మనలో జీవిస్తే మనం కనికరించేటువంటి మనసు మనలో ఉంటది. తర్వాత 5వ విషయం చూస్తే ఆయన శరీరంతో ఉన్నప్పటికీ కూడా ఆత్మకి సంతోషం కలిగించిన అనుభవాలు కూడా ఆయనలో కనబడతాయి. లూకాసు వార్త 4:14 ఈ విషయాలు చూస్తే శోధనను గెలిచాడు. శరీరానికి శోధన, ఆయన మనల వలె శోధింపబడి వారికి ఆయన సహాయకుడుగా ఉన్నాడు. కాబట్టి ఆయన శరీరంతో జీవిస్తున్నప్పటికీ కూడా మనమైతే మనకు వచ్చిన కష్టాలు, మనకు వచ్చిన ఇబ్బందులు, మనం పడుతున్న శ్రమను గురించి చాలా హైలైట్ చేసుకుంటా ఉన్నాం. కానీ ప్రభు వాటన్నిటిని మనకంటే ముందుగానే భరించాడు. ఆయన ఎక్కడ దేవుని చిత్తానికి వ్యతిరేకమైనటువంటి ఆ మాట కూడా ఆయన నోటి నుంచి రాకుండా అంత ఉన్నతంగా బ్రతకగలిగాడు. కాబట్టి మనం కూడా మన జీవితాల్లో మనం నేర్చుకోవాల్సిందే ఆత్మకి సంతోషం కలిగేటట్టుగా మనం బ్రతకాలి. దేవుని తాను బాధపడుతున్నాడు, ఆయన తండ్రిని సంతోషం. ఎందుకంటే ఆయన నలగొట్టబడితే తండ్రికి ఇష్టమై ఉంది. కాబట్టి కొన్ని సందర్భాల్లో నలగొట్టబడతా ఉంటే మనం తప్పించుకొని వెళ్ళిపోతాం. ఈ ప్రభువుని నమ్ముకుంటే ఈ పరిస్థితులు ఉంటాయి, ఆ పరిస్థితులు ఉంటాయి, ఇన్ని బాధలు పడాలా, ఇన్ని బాధలు ఎదుర్కోవాలా, ఇన్ని హింసలు మేము బేర్ చేయాలనేటువంటి ఆలోచనతో చాలా మందిని చాలా మంది దేవుని పక్కకు పెట్టి వెళ్ళేటువంటి వారు కూడా చాలా మంది కనబడుతూ ఉంటారు. కాబట్టి ప్రభు కోసం శ్రమం, హింసలైనా ఏవైనా కానీ ఎదుర్కోవాలి. అటువంటి వారి ధన్యులుగా పిలువబడుతున్నారని కూడా దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. కాబట్టి మనం దేవుణ్ణి సంతోషపెట్టాలి. ఇక్కడ కొన్ని విషయాలు ఆలోచన చేస్తే దేవుణ్ణి సంతోషపెట్టాలంటే పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివాసం చేసుకురావాలి. ఆయనను మనం వేడుకోవాలి. ఆయన మనలో నివాసం చేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నాడంటే పరిశుద్ధాత్మ దేవుడు యేసు ప్రభు వారికి ఇష్టమైన ప్రతిదీ మనలో ఏర్పరుస్తాడు. తండ్రికి ఇష్టమైన ప్రతి విషయాన్ని బోధిస్తూ వస్తాడు. అందుకే ఆ కొరింథీయులకు రాసిన పత్రికలు ఉంటుంది, మనుషుని సంగతులు మనుషునికి ఎలాగో తెలుస్తాయో దేవుని సంగతులు దేవుని ఆత్మకే తెలుస్తాయని రాయబడుతుంది. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు దేవుని విషయాలు మనకు బోధిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు దేవుని యొక్క విషయాలన్నిటినీ మనకు తెలియపరుస్తూ వస్తాడు. మనం ఎలా బ్రతకాలి, ఎలా నడవాలి. ఇక్కడ ఉన్నతంగా మనం ఆలోచన చేస్తే పరిశుద్ధాత్మ దేవుని వలన అనేకమైనటువంటి ప్రయోజనములు మనకు కలుగుతూ వస్తాయి. ఆయన మన బలహీనతలను చూసి ప్రార్థన చేస్తాడు. ఆయన ఉన్నతమైనటువంటి సర్వసత్యంలోనికి మనం నడిపిస్తాడు. మన పక్కన మనకు ఎలా మనం ప్రార్థన చేసే విషయాలు నేర్పిస్తాడు. లోతైన అనుభవాల్లో ఎలా వెళ్ళాలో చెప్తాడు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుని వలన అనేకమైనటువంటి ప్రయోజనములు కలవు. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు తన ప్రత్యక్షత ప్రతి ఒక్కరి ప్రయోజనం కొరకు ఆయన ప్రత్యక్షత అనుగ్రహింపబడిందని లేఖనాలు సెలవిస్తున్నాయి. కాబట్టి పరిశుద్ధాత్మలో మనం ఆనందించగలిగినటువంటి పరిశుద్ధాత్మ దేవునిలో మనం నడుస్తూ ఉన్నప్పుడు తండ్రికి అది సంతోషాన్ని కలిగించేటువంటి విషయంగా ఉంటుంది. శరీరంతోనే ఉంటాము కానీ ఆత్మలో బలం పొందుకుని ఆత్మానుసారంగా మనం నడుస్తున్నప్పుడు, ఆత్మలో వృద్ధి పొందుతూ ఉన్నప్పుడు, ఆత్మ చేత మనం నడిపించబడుతున్నప్పుడు దేవుడు మన ద్వారా సంతోషపడుతూ వస్తాడు. అలాగే మనం శరీరంతో ఉన్నప్పటికీ కూడా దేవుణ్ణి సంతోషపరచగలిగిన అనుభవాలు మన జీవితంలో ఖచ్చితంగా ఏర్పరచుకోవాలి. అవి ఖచ్చితంగా మనం కలిగి ఉన్నాయి. క్రీస్తు మనలో ఉంటే
ఆ లక్షణం కూడా మనలో కనబడుతూ రావాలి. తర్వాత 6వ విషయం చూస్తే మాదిరి. యేసు ప్రభు వారు చాలా మాదిరిగా ఉన్నారు. ఆయన మాదిరి చూడండి, నేను మీకు చేసిన ప్రకారం మీరును కూడా ఒకరి ఎడల ఒకరు చేయండి అని చెప్తాడు. తర్వాత ఆ దేవుని యొక్క మాదిరి చాలా ఉన్నతంగా మనకు కనబడుతా ఉంది. ఈరోజు మనం మాదిరికరమైనటువంటి జీవితాలు జీవించకపోతే దేవుని నామం దూషింపబడేటువంటి ఆస్కారం. దేవుని సన్నిధానానికి వెళ్తారు, మందిరానికి వెళ్తారు, ప్రభు మాట్లాడతారు, అమ్మా మిమ్మల్ని హింసించే వారి కొరకు మీరు ప్రార్థన చేయండి, మిమ్మల్ని బాధ పెట్టే వారి కొరకు మీరు ప్రార్థన చేయండి అని ప్రభు ఎంత చెప్పినా కూడా మనని మన ఇంటి పక్కన వాళ్ళు, మన ఎదుటి వాళ్ళు, ఇరుగు పొరుగు వారి ఎడల కూడా వారి ఎడల మనం ప్రవర్తించే మన ప్రవర్తన ద్వారా దేవుని నామం దూషింపబడుతూ వస్తున్నాయి. అంటే మాదిరికరమైనటువంటి అనుభవాలు మన జీవితంలో కనబడడం లేదు. అలాంటి అనుభవాలు కనబడినప్పుడు అక్కడ మనం సరైనటువంటి మాదిరిని కలిగిలేమన్నటువంటి విషయాన్ని కూడా జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభు అన్నిటినీ సహించాడు. ప్రభువే సహించగలిగితే ఈనాడు మనం మనుషులను సహించలేకపోతున్నాం, పరిస్థితులను సహించలేకపోతున్నాం. కాబట్టి ఇలాంటి సహింపు కలిగినటువంటి మనసు మనలో లేకపోతే మనం మాదిరికరమైనటువంటి జీవితాన్ని జీవించలేము. మాదిరికరంగా జీవించాలన్నది ప్రభు యొక్క ఉద్దేశం. తన పిల్లలు తనను బట్టి నడుచుకోవాలని, అందుకే ఆయన ఎందుకు వేరు కారణ వారే ఆయన ఎందుకు నడుచుకున్నాడు అని కొలస్సీ పత్రికలో రాస్తుంది. కాబట్టి మనం ఆయన ఎందు ఉండాలి, ఆయనను పోలి నడుచుకోవాలి, ఆయనే మనకు గురిగా ఉండాలి. ఆ గురిగా మనం ఎవరినైతే గురిగా పెట్టుకుని నడిపించబడుతున్నామో ఆ వ్యక్తిని మనం లోకానికి చూపే వ్యక్తులుగా మార్చబడాలి. అది గొప్ప మాదిరి. కాబట్టి మాదిరికరమైనటువంటి జీవితం యేసు ప్రభు వారిలో ఉంది. ఆయన దేవుని చిత్తం చేస్తున్నాడు ఏ విధమైనటువంటి, అందుకే ఆయన గురించి రాయబడుతుంది ఎబ్రీ పత్రికలో, ఆయన పవిత్రుడు, నిందారహితుడు, ఏ విధంగా నిష్కలంకుడు అని రాయబడుతూ వస్తుంది. కాబట్టి ఆయన చాలా ఉన్నతమైనటువంటి వ్యక్తి. ఆయనలో ఏ లోపం లేదు. ఆయన మర్యాదగా నడుచుకున్నాడు. ఆయన విధానము చాలా సౌమ్యమైనది, చాలా గొప్పది. కాబట్టి అంతటి లక్షణం మనం నేర్చుకోగలుగుతాం. ప్రభు ఎంత గొప్ప మాదిరి చూపాడో ఆ మాదిరికరమైన జీవితాన్ని మనం కూడా కలిగి ఉండాలి. సిలువ మనం ఆలోచన యేసు ప్రభు వారిలో ఎక్కడ కూడా కనబడదు. అందుకే ఆయన మాదిరి చూపిన ఆ మాదిరిని మనం కూడా కలిగి ఉండాలి. మాదిరికరమైనటువంటి జీవితాన్ని మనం అలవాటు చేసుకోవాలి. మాదిరి మనం చూపించగలిగితేనే ప్రభు బిడ్డలు. కాబట్టి ప్రభువు చూపిన మాదిరిని మనం కూడా కలిగి ఉండాలి. ఆయన నడుచుకున్నట్టుగానే మనం నడుచుకోవాలి, ఆయన మాట్లాడినట్టుగానే మాట్లాడాలి, ఆయన చూసినట్టుగానే చూడాలి, ఆయన ప్రవర్తించినట్టుగానే ప్రవర్తించాలి. ఆయన ఎలా నడుచుకున్నాడో భూమి మీద మనం కూడా అలా నడుచుకోవాలి. ఆయనను చూడండి, తిండిపోతు అని ఆయన తిట్టారు. వీడు దయ్యము పట్టినవాడు అన్నాడు, వీడు పాపలతో నివాసం చేస్తున్నాడు అని చెప్పేసి యేసు ప్రభు వారిని ఎన్ని మాటలన్నా ఆయన ఓర్చుకున్నాడు. ఆ మాదిరి మనలో కూడా ఉండాలి. ప్రభు కోసం ప్రభువును విశ్వసించి ప్రభువులో నడుస్తున్న మనకి ఎన్నో అనేకమైనటువంటి వ్యతిరేక పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా వాటన్నిటి విషయాల్లో ప్రభు మనకు మాదిరి చూపి ఆ మాదిరిని మనం కలిగి ఉండాలి. ఆయన నడిచిన మార్గంలోనే మనం నడుస్తూ ముందుకు సాగాలి. ఆయన నడిచినటువంటి ఆ ఉన్నతమైనటువంటి మార్గాన్ని కాదని మనం వెళ్ళటం. ఎందుకంటే ఆయనే మార్గం, ఆ మార్గంలోనే మనం వెళ్ళాలి. ఆ మార్గాన్ని కాదనుకొని వేరే మార్గంలో వెళితే మనం మాదిరించబడం. అందుకే మన మనసు చేత నడిపించబడితే మన లక్షణాలు కనబడతాయి. ప్రభువు మనలో ఉంటే ప్రభు లక్షణాలు చూపించగలగాలి. కాబట్టి ప్రభువు మనలో ఉంటే ప్రభువు లాంటి మాదిరి మనలో కనబడుతూ రావాలి. ప్రభువులో అనేకమైనటువంటి విషయాలు ఉన్నాయి. అందుకే శిష్యులు కూడా ఆయన చూసి ఆ మాదిరి నేర్చుకున్నారు. అది పౌలు గారు కానీ, తర్వాత స్టెఫెన్ గారి జీవితంలో కూడా చూడండి, అక్కడో భోజనాలు పెట్టేటువంటి పరిచయలో ఉన్నటువంటి వ్యక్తి ప్రభు సువార్తను ప్రకటించడానికి సిద్ధమైపోయినప్పుడు ప్రభుని గురించి ప్రకటిస్తూ ఉంటే స్టెఫెను రాళ్లతో కొట్టబడుతూ ఉన్నాడు. ఆయన చెప్పిన మాట, ప్రభువా వీరేం చేస్తున్నారు వీరెరుగరు గనక వీరిని క్షమించమని పలికిన ప్రభువు లాంటి మాదిరికరమైన మాటను తన జీవితంలో తనకు మరణం ఎదురవుతున్నప్పుడు ఆయన చెప్పగలిగాడు. అలాంటి మాదిరి మనం నేర్చుకోవాలి. అలాంటి మాదిరిని మనం కూడా కలిగి ఉండాలి. ఆ మాదిరికరమైనటువంటి జీవితాన్ని మనం కలిగి ఉన్నప్పుడే దేవుని చిత్తం మన పట్ల కూడా సంపూర్ణంగా నెరవేర్చబడుతుంది.
అలాంటి మనం కూడా అవి నేర్చుకోవాలన్నమాట. ప్రభు చూపిన మాదిరి శిష్యులు కూడా నేర్చుకున్నారు. అలాంటి గొప్ప అనుభవాలు మన జీవితంలో కూడా మనం కలిగి ఉండి మంచి మాదిరిని కనబరిచే వారంగా మనం ఉండాలి. కాబట్టి అది మనం నేర్చుకోవాల్సినటువంటి మాదిరికరమైనటువంటి జీవితం, అది చాలా ప్రాముఖ్యమైనది. కాబట్టి ఇవన్నీ కూడా మనం ఎప్పుడైతే మన జీవితాల్లో మనం అలవాటు చేసుకుంటూ వస్తామో అవి చాలా ఉన్నతమైనవిగా ఉంటాయి. కాబట్టి మన బోధించే విషయాల్లో కూడా చూస్తే మనకు పేతురు గారి మొదటి ప్రసంగం ఎలాగైతే చెప్పబడుతూ ఉంటుందో, పౌలు గారి ప్రసంగం కూడా ఈక్వల్ టు అలాగే వారు ప్రకటిస్తారు. ఈరోజు ప్రభువును పక్కకు పెట్టే సొంత మాటలు, సొంతంగా చెప్పుకునేటువంటి విషయాలు, కల్పన కథలు, ఇలాగా దేవుని యొక్క సువార్త దారి తప్పిపోతా ఉంది. కానీ ప్రభు మనకు నియమించినటువంటి మాదిరిలోనే మనం వెళుతూ దేవుని చిత్తం చేయాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. కాబట్టి ప్రభు మనలో ఉంటే మంచి మాదిరిని మనం కలిగి ఉంటుంది. తర్వాత చివరిది 7వది ప్రేమించడం విషయానికి వస్తే, ప్రేమించినటువంటి వ్యక్తి గద్దిస్తాడు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. ప్రేమను వ్యక్తపరిచే విషయాలు అనేకంగా ఉంటాయి, కానీ ప్రభు వారు ఒక మాట చెప్పారు. ఒక వ్యక్తిని ప్రేమించి, ఒక వ్యక్తి అడిగాడు, అయ్యా నిత్య జీవం పొందాలంటే నేనేం చేయాలన్నప్పుడు యేసు ప్రభు వారు అన్నారు, ఆజ్ఞలు పాటించాలి అన్నారు. అవి నా బాల్యం నుండే నేను పాటిస్తున్నాను ప్రభు అన్నాడు. అంతే. అయితే నీకున్నటువంటి ఆస్తి అన్ని బీదలకు ఇచ్చి నన్ను వెంబడించమన్నప్పుడు అతడు ఆస్తి గలవాడు కనుక వ్యసనపడి అక్కడి నుండి వెళ్ళిపోయాడు, చిన్నబుచ్చుకొని వెళ్ళిపోయాడు. ఇప్పుడు దేవుడు అతన్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి ఒకవేళ 10 ఆజ్ఞలు పాటిస్తున్నామంటే ప్రభు మెచ్చుకున్నాడు. అయితే ఇంకొక మాట, ప్రభు నోటి నుంచి వస్తున్నటువంటి ఇంకొక మాటను కూడా అతడు అంగీకరించగలిగితే నిత్య జీవాన్ని పొందుతుంది. కానీ ప్రభు యొక్క మాటను అతడు వినలేక, అతడు దాన్ని సహించలేక డబ్బునే ప్రేమించాడు, కానీ డబ్బు కంటే ప్రాముఖ్యమైన వ్యక్తి నా ప్రభువు కదా అనేటువంటి ఆలోచన అతనిలో లేకపోవడం బట్టి అతడు పక్కకి వెళ్ళిపోయాడు. కాబట్టి దేవుడు ప్రేమిస్తేనే ప్రతి మాట మనకు చెప్తాడు. దేవుడు ప్రేమిస్తేనే మన లోపాలు మనకు తెలియపరుస్తాడు. దేవుడు ప్రేమిస్తున్నాడు కాబట్టి మనల్ని గద్దిస్తూ వస్తాడు. కాబట్టి ఆ గద్దింపునకు లోపడాలి. గద్దింపునకు లోపడకపోతే దేవుని చిత్తం నుండి తొలగిపోతాం. ప్రభు చెప్పే మాటల మీద మన దృష్టి ఉండకపోతే చాలా మంది అనుకునే మాట, ఈ విషయాలు నాకు సంబంధించినవి కాదు, ఈ వాక్యం నాకు సంబంధించినది కాదు, ఇదిగో ఈ వాక్యం వారికి సంబంధించింది అనేటువంటి విధానాలు చేస్తూ ఉంటారు. కాబట్టి అది ఎప్పటికీ తప్పు. ప్రతి మాట మనకే అనుకోవాలి. ఎందుకంటే పరిశోధన చేసిన ప్రార్థనలో, ఇదిగో ఈ సుంకరి వల్ల నేను కానందుకు నీకు స్తోత్రం అన్నాడు. కాబట్టి ఎదుటి వాళ్ళను పోల్చుకొని చేసేది, ఎదుటి వాళ్ళ మీద నెట్టేది అది కాదు. దేవుడు మాట్లాడే ప్రతి మాట నాకు సంబంధించింది, నా జీవితానికి సంబంధించింది అని ఆ రీతిగా భావించి దేవుణ్ణి ప్రేమించగలగాలి. అందుకే దేవుణ్ణి ప్రేమించడం అనేటువంటి మాటలో వస్తే ఆయన ఆజ్ఞలు గైకొనడమే ఆయనను ప్రేమించడం అని రాయబడింది. కాబట్టి ఆయన చెప్పే ప్రతి మాట వింటేనే మనం ఆయనను ప్రేమించిన వాళ్ళం అవుతుంది. కాబట్టి యేసు ప్రభు వారు కూడా చాలా ఉన్నతమైనటువంటి ప్రేమ ఆయనలో ఉంది. ఆయన మనల్ని ప్రేమించాడు కాబట్టి నీ కొరకు నా కొరకు ఆయన తన రక్తాన్ని తెచ్చి ప్రాణం పెట్టాడు. ఆయన నిన్ను నన్ను ప్రేమించాడు కాబట్టి ఈరోజు దేవుని మాటలు వినడానికి మనకు అవకాశం ఇచ్చాడు. ఆయన నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి మన ద్వారా ఇంకా అనేకులను ప్రభువులోనికి రప్పించాలని ఆయన కోరుకుంటున్నాడు. ఆయన నిన్ను నన్ను ప్రేమించాడు కాబట్టి లోకంలో నుండి చాలా ప్రత్యేకపరిచాడు మనం. కాబట్టి ఇలాంటి గొప్ప ప్రేమికుని యొక్క ఆ లక్షణాలు మనం కూడా కలిగి ఉండాలి. తోటి సహోదరులను ప్రేమించలేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. సంఘాల మధ్యన ప్రేమలో చల్లారిపోయింది. మనుషుల మధ్య, కుటుంబంలో ప్రేమలు చల్లారిపోతా ఉన్నాయి. ఇది కాదు, ప్రభు ప్రేమ మనకు అవసరం. ప్రభు ఉంటే ఆ ప్రేమ మనతో ఉంటుంది. ఆ ప్రేమను ఇతరులకు పంచగలుగుతుంది. ఆ ప్రేమను పంచినప్పుడే ప్రేమ సామ్రాజ్యం కట్టబడుతుంది. ఒకరు ప్రేమతో ఒకరు ప్రభువులోని తెచ్చి ప్రభువును చూపగలిగితే, ప్రభు ప్రేమను తెలియపరిస్తే అనేక మంది ఆ ప్రేమకు లోబడి జీవించేటువంటి ఆ ఉన్నతమైనటువంటి అవకాశం, ఉన్నతమైనటువంటి జీవిత విధానాలన్నీ కూడా జరుగుతూ వస్తాయి. కాబట్టి చెప్పబడినటువంటి మాటలు నిజంగా ప్రభు నిన్ను నన్ను ప్రశ్నించే ఒకే మాట, నేను నీలో ఉంటూ నువ్వు నాలాగే జీవించలేను.
కాబట్టి ప్రభు మనలో ఉంటే మనం ఆయన వల్ల జీవిస్తాం. ఆయన తెలుసుకున్నాం, ఆయన నమ్ముకున్నాం, మేము ఆయనలోనికి వచ్చాం అనేది ఇవన్నీ కూడా మంచివే. కానీ మనం ఆయన్ని చూపించాం. ఎవరి గురించి బోధిస్తున్నాము, ఎవరి గురించి వింటున్నాము, ఎవరి గురించి ప్రకటిస్తున్నాము, ఆయనను చూపించడం చాలా ప్రాముఖ్యం. ఆయనను చూపించలేకపోతే మనం ఆయన ఇంకా దూరంగా ఉన్నటువంటి వారం అవుతాం. కాబట్టి చూడండి, ప్రతి మనుషులు ద్వేషాలు, విద్వేషాలు ప్రభువు వలె ఉంటే ఏ ద్వేషం ఉండదు. ప్రభు మనలో ఉంటే మనం ఇతరులకు హాని చేయము, ఇతరులను ప్రేమించగలుగుతాం, ఇతరుల మేలు కోరుతాం. ఇలాంటి అనుభవాలు మనలో ఏర్పరచబడు. కాబట్టి ప్రభువు మనలో ఉండాలని మనం ఆశపడాలి. ప్రభు చిత్తం మనం చేయాలని మనం కోరుకోవాలి. ప్రభు కోసం మాత్రమే బ్రతకాలని మన ఆలోచనలు, మన జీవిత విధానాలన్నీ కూడా ప్రభు మీద మనం కేంద్రీకృతం చేసుకుని నడిపించబడాలన్నది దేవుని యొక్క ఆశ. నిజంగా మా వ్యక్తిగతంగా నా జీవితంలో కూడా దేవుడు అనేకమైన మేలు చేస్తూ వచ్చాడు. ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఈరోజు ప్రభు పరిచయం ఉన్నానంటే ఇది 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 కేవలం నేను మాత్రం కాదు. నా శక్తి, నా బలము, నా నా భక్తి అసలు కాదు. కానీ కేవలం దేవుని కృప వలన దేవుడే నన్ను రక్షించాడు. దేవుడే నన్ను తన పరిచయం పిలుచుకున్నాడు. దేవుడే తన పరిచయం అప్పగించే రీతిగా నడిపిస్తూ వస్తున్నాడన్న విషయాన్ని మాత్రం నేను చెప్పగలుగుతాను. కాబట్టి దేవుడు మనందరి ఎడల ఉన్నతమైనటువంటి ఆలోచనలు కలిగి ఉన్నాడు. అయితే దేవుడు తన ఆలోచనలని మనకు తెలియపరుస్తూ వస్తున్నాడు. దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ వస్తున్నాడు. అయితే మనం ఆయన మనలో ఉన్నాడా, మనం ఆయన చూపిస్తున్నామా లేదన్నది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఒక్క యేసు ప్రభు ద్వారా ఎంతో గొప్ప విమోచన, ఎంత గొప్ప రక్షణ జరిగిందో, అలాగే నీవు నేను కూడా ఒక యేసయ్యలా మార్చబడితే ప్రపంచం అంతా కూడా ప్రభు తండ్రి చిత్తానికి అప్పగింపబడుతుంది అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుని యేసు ప్రభులాగా మనం మార్చబడితే తండ్రి చిత్తము సంపూర్ణంగా నెరవేర్చబడుతుంది. అందరికీ కూడా ఏ స్వార్థాలు, ఏ అహంకారం, ఏ విధమైన దృష్టిలో ఏవి పని చేయకుండా ప్రభువు వల్ల మనం ప్రకటిస్తాం, ప్రభువు వల్ల మనం బోధిస్తే, ప్రభువు వల్ల మనం ప్రేమిస్తే, ప్రభువు వల్లగా మనం తండ్రితో సహవాసం కలిగి ఉండి మాదిరికరంగా ఉండి ప్రేమించే విషయాల్లో ప్రభువు వల్ల మనం ఎంత గొప్ప పరిచయం ఆలోచించాలి. కాబట్టి అలాగా మన జీవితంలో ఒకే ఒక మంట రగలాలేదు. నేను ప్రభువులా జీవించాలి, నేను ప్రభువులా మార్చబడాలి, ప్రభువులా ఉండాలి అనేటువంటి ఆలోచన, కోరిక మనలో ఉండాలి. మనం ఆ ప్రకారంగా నడిపించబడితే దేవుని చిత్తం మన పట్ల సంపూర్ణంగా జరిగినట్టే. తద్వారా మనం దేవుని చిత్తం చేస్తున్న వారం అవుతుంది, దేవుణ్ణి సంతోషపడుతున్న వారం అవుతుంది. ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. తండ్రి చిత్తాన్ని సంపూర్ణంగా నెరవేర్చింది యేసు ప్రభు వారు మాత్రమే. కాబట్టి నీవు కూడా యేసు ప్రభులాగా మార్చబడితే తండ్రి చిత్తము సంపూర్ణంగా నెరవేర్చబడుతుంది. నీవు కూడా క్రీస్తులా మార్చబడు, యేసయ్యలా మార్చబడు. యేసయ్యను చూపించు, యేసయ్యను లోకానికి చూపిస్తే అందరూ కూడా ప్రభులోనికి రావడానికి ఒక మార్గం యేసయ్య కాబట్టి ఆ మార్గంలోనికి అందరూ రాగలుగుతారు. కాబట్టి దేవుని ప్రజల దేవుని చిత్తం మనం చేద్దాం, ప్రభు కొరకు మనం బ్రతుకుదాం. ప్రభువు లాంటి మనసు, ప్రభువు లాంటి జీవితం, ప్రభువులో ఉన్న ప్రతిదీ, ప్రభువుని గురించి వింటున్నాం, ప్రభువుని గురించి చెప్తున్నాం, కానీ ప్రభువుని చూపలేకపోతున్నాం. ఆ ప్రభువును కలిగి మనం ఈ లోకంలో జీవించినట్లయితే దేవుని నామం మన ద్వారా మహిమపరచబడుతుంది. అలాంటి గొప్ప కృప ఆత్మతోడు మనందరికి అనుగ్రహించి దేవుడే మనందరం ముందుకు నడిపించిన కాక ఆమె మీ మాటలు దేవుడు మన నీటిలో ఫలింపజేయనుగా. బ్రదర్ చిన్న ప్రేయర్ చేయండి బ్రదర్. ప్రైజ్ లార్డ్. ప్రభువానికి స్తోత్రం ఆయన, ఈ దినం మీరు ఇచ్చిన అవకాశం బట్టి స్తోత్రాలు. నిజమే తండ్రి, ఆయన జీవించుతున్నది నేను కాదు, క్రీస్తు నా యందు జీవించున్నాడని పౌలు భక్తుడు తన జీవితంలో మిమ్మల్ని నేర్చుకున్నాడు, మిమ్మల్ని చూపగలిగాడు. మా జీవితాల్లో కూడా మీరు ఉండాలి. మీ గురించి వింటున్నాం, మీ గురించి ఒకవేళ చెప్పబడుతూ ఉన్నాయి, కానీ మిమ్మల్ని చూపించలేకపోతే మేము వ్యర్థమైన వారమే ప్రభువా. కాబట్టి మేమందరము నిన్ను కలిగి నీలాగా ప్రతి విషయంలో తండ్రికి ఇష్టమైన పనులు చేసి తండ్రిని సంతోషపరిచేటువంటి అనుభవాలు కలిగి మేము జీవించడం, తండ్రితో సహవాసం చేస్తూ జీవించే కృప, అలాగే మీలా బోధించడం, మీలా కనికరించడం,
మీలా ఆత్మకు సంతోషం కలిగి, మీలా మాదిరి కలిగి, మీలా ప్రేమించేటువంటి ఆ గొప్ప భాగ్యం మా జీవితాల్లో కూడా మీరు కలగజేయండి. చేస్తాపా. మీరు జీవించినట్టుగా మేము జీవించడానికి కావలసిన సమృద్ధి అయిన కృప మీ ఆత్మ నడిపించు మీరు మా అందరికీ అనుగ్రహించి, మీరు మమ్మల్ని దీవించమని, కృపతో నింపమని, ప్రతి మాట బిడ్డల హృదయాల్లో ఫలింపజేయమని ప్రార్థిస్తాం. వాక్య ఫలింపు ప్రతి ఒక్కరిలో అనుగ్రహింపబడాలి. ఇది మొదలుకొని ప్రతి వారిలో ఆశ కలగాలి, మేము ఏసేయగల జీవించాలన్న కోరిక, అతి మీ ఉద్దేశము సంపూర్ణంగా ప్రతి ఒక్కరిలో నెరవేర్చి మీరు మహిమ పొందమని ప్రార్థిస్తున్నాం. తండ్రి మీకు స్తోత్రాలు. ఈ రీతిగా జరిగిస్తున్నటువంటి గుడలను బట్టి, ప్రయాసపడుతున్న వారిని బట్టి కూడా మీకు స్తోత్రాలు. వారిని కూడా దీవించండి. ఈ పరిచయం ముందుకు సాగుతూ మీ నామాన్ని గణపరుచు, నిన్నే మహిమపరచినట్టుగా మీరు కృప చూపించి వాడుకొని మీరే మహిమ పొందమని, ప్రతి వారిని దీవించమని యేసయ్య నామములో అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్.